హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో పాలు మనం పొద్దున్న ఎప్పుడు కూడా పాల ప్యాకెట్ వేసుకుంటూ ఉంటాము. అయితే ఒకరోజు మాత్రమే మనకు ఆ పాల ప్యాకెట్ అంటే ఆ పాలు అన్నవి యూజ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ మనకేంటంటే పాలన్నవి మనకి స్టోర్ నుండి తెచ్చుకునే దానికన్నా స్టోర్‌లోనే మనకి అప్పటికే అంటే ఆ డైరీ ఫార్మ్స్ గానీ, అక్కడికి మనకి రెడీ అయ్యి వచ్చేటప్పటికి ఒక 2-3 డేస్ అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే రెడీగా షాప్‌కెళ్ళి తెచ్చుకున్నాక మన ఇంట్లోనే ఒక 2 డేస్ అయినా పెట్టుకుంటాం. ఎక్కువ శాతం తెచ్చుకున్నామనుకోండి, దాన్ని మరగబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం, కావాలన్నప్పుడల్లా కొంచెం కొంచెం వేసి టీ పెట్టుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటామనమాట. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడేంటి ఎండలు, ఎండాకాలం అనేది బాగా విపరీతంగా మండిపోతూ ఉన్నాయి. చాలా ఎక్కడ చూసినా సరే ఈ ఎండలకి ఏంటంటే మనుషులు ఎలా అయిపోతున్నారంటే అలా అయిపోతున్నాం. ముఖ్యంగా మన ఇంట్లో యూజ్ చేసే ఏదైనా సరే మనం వండుకున్నామనుకోండి ఇట్టే పాడైపోతున్నాయన్నమాట. అందులో మెయిన్‌గా పాలు. ఒకవేళ మనం మరబెట్టుకున్న ఈ ఓవర్ హీట్‌కి మన ఇంట్లోని ఓవర్ హీట్ ఉంటూ ఉంది కదా! దీనివల్ల గూడా విరిగిపోతూ ఉంటాయన్నమాట పాలు. ఇన్‌స్టంట్‌గా ఒకవేళ మనం అప్పటికప్పుడు తెచ్చినా. అయితే దీనికి కారణం ఏంటి? మనకి షాపోడు ఏమైనా ఫ్రెష్ మిల్క్ ఇవ్వలేదా అని జెప్పి మనం ఎళ్లి షాపోళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇది చాలా వరకు రాంగ్ అన్నమాట. ఏదైనా సరే మనం పాల ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మీరు డేట్ చూసుకున్నారనుకోండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. మరి ఒకవేళ ఇప్పుడున్న ఈ ఓవర్ హీట్‌కి, ఈ ఎండలకి మనం ఈ పాలనేవి మనం తీసుకొచ్చిన ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకపోయినా బయట ఎలా ఉండాలి? ఎలా పెట్టుకోవాలి? అవి ఒకవేళ విరిగిపోకుండా ఎలా ఉంచుకోవాలి? మనం చాలా వరకేంటంటే తీసుకొచ్చిన వెంటనే మరగబెట్టరు. ఆ పాల ప్యాకెట్ అలా తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చాలా సేపటికి అంటే మనం పొద్దున్న తీసుకొచ్చామనుకోండి, మనకి ఈవినింగ్ అవసరమైతే ఈవినింగ్ తీసి మరగబెట్టడం అట్లా చేస్తూ ఉంటారు. అలా కూడా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే మరి ఏం చేయాలి అనుకుంటున్నారా? అందుకనే ఈ బ్యూటిఫుల్ టిప్ అన్నమాట. ఏం లేదు మన ఇంట్లోని ప్రతి వంటల్లో మనం యూజ్ చేసేదే ఎక్కువ శాతం పుదీనా. పుదీనా మీ అందరికి ఐడియా ఉంటుందే కదా! మన ఇంట్లో కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదా పుదీనా. అయితే ఈ పుదీనా ఆకులు ఏవైతే ఉన్నాయో చక్కగా మీరేంటంటే వాష్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ పుదీనాలోని మనకి మట్టి అది ఉంటుంది కాబట్టి, ఆ మట్టి అదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోండి. అయితే క్లీన్ చేసుకొని ఒక 2-3 లీవ్స్ ఏవైతే 2-3 ఆకులు ఉంటాయి కదా! అవి మీరు చక్కగా ఒకవేళ మీరు పాల ప్యాకెట్ షాప్ నుంచి తీసుకొచ్చినా, మీకు ఈవినింగ్‌కి యూజ్ అవ్వాలన్నా, లేకపోతే నెక్స్ట్ డేకి మీకు అది యూజ్ చేయాలి అనుకున్నా సరే, మీరేం చేయాలంటే ఈ పాలన్నవి ఒక గిన్నెలోకి మీరు ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, అందులోని ఈ పుదీనా ఆకులు వేసి పెట్టుకున్నట్లయితే, మీకు ఆ పాలన్నవి విరగవనమాట. అవునా! ఇది మరి నిజంగా యూజ్ అవుతుందా అనంటే డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఈ పుదీనా ఆకులు యూజ్ చేస్తే ఏంటంటే, మనకి పాలన్నవి విరగకుండా చాలా మంచిగా ఉంటాయి. 2-3 డేస్ అయినా పర్వాలేదు. మరి ఒకవేళ మనం మరగబెట్టకపోయినా వేయొచ్చా అండి అనంటే, యాహ్! డెఫినెట్‌గా మీరు మరగబెట్టకపోయినా సరే, మీరు పాల ప్యాకెట్ నుంచి అలా తీసుకొచ్చి గిన్నెలో వేసి, అందులో ఈ పుదీనా ఆకులు పెట్టుకొని మీరెప్పుడైతే మీరు మరగబెట్టుకోవాలి ఎప్పుడైతే మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారో, అప్పుడు మీరు ఆ పుదీనా ఆకుల్ని పక్కన పెట్టేసి, అంటే ఆ ఆకుల్ని బయటకి తీసేసి, దాన్ని మీరు మరబెట్టుకున్నట్లయితే పాలనేవి విరగవనమాట. సో, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ గాని మనం ఫాలో అయితే చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్నవి మనం ఏంటంటే వెంటనే పాడవకుండా మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో, వెంటనే ఆ ప్రొడక్ట్స్ అన్నవి కూడా పాడవకుండా మనం కాపాడతామనమాట. సో, ఇవే కాదు ఇంకా చాలా టిప్స్ ఉంటాయి మనకు తెలియనివి. సో, వాటన్నిటి గురించి అయితే నేను మీకు ప్రతిరోజు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. డెఫినిట్‌గా ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఇట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఏమున్నా, లేకపోతే ఎలాంటి వాటికైనా టిప్స్ కావాలన్నా, అటు బ్యూటీ పరంగా గానీ, హెల్త్ పరంగా గానీ, లేకపోతే వంటింటికి సంబంధించినవి గానీ, ఇట్లా ఏ టైప్ ఆఫ్ టిప్స్ మీకు కావాలన్నా సరే మాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డెఫినిట్‌గా మీకు ఏది కావాలో దాని మీద వీడియో చేసైతే పెడతాము. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.